ప్రస్తుతం తెలంగాణలో మాత్రం నిన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనానికి దారితీసాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో తను చేసినటువంటి వ్యాఖ్యల్లో ఏంటంటే కరీంనగర్ ఎంపీగా ఆ రెండోసారి బండి సంజయ్ గారు గెలవడం అనేది జరిగింది. సో మొదటగా 50,000 పైచిలకు మెజార్టీ తోటి, రెండోసారి కూడా దాదాపుగా 50,000 పైచిలకు మెజార్టీ తోటి గెలవడం అనేది జరిగింది. సో బండి సంజయ్ రెండోసారి గెలిచి కేంద్ర సహాయక మంత్రి అవ్వడం అనేది కూడా జరిగింది. సో మరి బండి సంజయ్ ఇక్కడ బీసీ నేత కాదు, బండి సంజయ్ దేశ్ముఖ్ అని చెప్పేసి ప్రస్తావించడం, అలాగే గతంలో బీసీ నేత అని చెప్పేసి ఏకంగా బండి సంజయ్ బీసీ నేతను ఆ విధంగా ఎట్లా తప్పిస్తారు రాష్ట్ర అధ్యక్షుడి నుంచి అని ఫైట్ చేసింది కూడా ఇదే బీజేపీ. అంటే బీజేపీకి సంబంధించిన నేతలు కావాలని కిషన్ రెడ్డిని పెట్టారు. సో బీసీలకు అన్యాయం చేస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం అనేది జరిగిందని బీసీ నేతలు గుర్తుకు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. సో కరీంనగర్ లో దాదాపుగా 2 సార్లు ఎంపీగా గెలిచారు. సో ఈ 2 సార్లు కూడా దొంగ ఓట్లతోటే గెలిచాడు అని చెప్పేసి కూడా నిన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం అనేది జరిగింది. సెకండ్ వన్ వచ్చేసి 8 మంది, సో భారతీయ జనతా పార్టీ నుంచి 8 మంది ఎంపీలు గెలవడం అనేది జరిగింది. ఈ 8 మంది ఎంపీలు కూడా దొంగ ఓట్లతోటే గెలిచారు అని చెప్పేసి కూడా, అంటే అనుమానంగా ఉంది అని చెప్పేసి కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నేతలు ఒక్కొక్కరిగా కౌంటర్ వేస్తున్నారు. సో ఇక్కడ 63 స్థానాలు మరి కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలో దొంగ ఓట్లతోటే గెలవడం అనేది జరిగిందా? తర్వాత 8 మంది ఎంపీలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా దొంగ ఓట్లతోటే గెలిచారా? అండ్ రాహుల్ గాంధీ మరి దాదాపుగా కాంగ్రెస్ పార్టీ 99 స్థానాలు దేశవ్యాప్తంగా గెలిచింది. 50 స్థానాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 99 స్థానాలు గెలవడం అనేది జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ కూడా దొంగ ఓట్లతోటే రాహుల్ గాంధీ 2 చోట్ల గెలవడం అనేది జరిగిందా? మొన్న ప్రియాంక గాంధీ గారు కూడా వయనాడ్ లో గెలిచింది. సో దొంగ ఓట్ల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. సో నెహ్రూ గారు ఉన్నప్పుడు పటేల్ యాక్చువల్ గా ప్రధాని అయ్యేది. సో పటేల్ ని కాదని దొంగచాటుగా నెహ్రూని ప్రధాని చేసినప్పుడు అప్పుడు ఎక్కడికి పోయినా మీ గొంతుకలు అని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ నేతలు కౌంటర్ అటాక్ చేయడం అనేది జరిగింది. సో మొత్తానికి సోనియా గాంధీ ఉన్నప్పుడు, రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు ఇవన్నీ హిస్టరీలు కనుక మేము తీస్తే మీ మొహాలు ఎక్కడ పెట్టుకుంటారు? సో అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ మాటలు విని ఈరోజు 8 మంది ప్రజల ఆశీర్వాదంతో గెలిచినటువంటి ఎంపీలను ఈ విధంగా అంటారా? సో ఒకసారి మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమన్నారు అనేది ఒకసారి చూద్దాం. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు. నిజంగా భారతీయ జనతా పార్టీ నేతలు 8 మంది ఎంపీలు దొంగ ఓట్లతోటే గెలవడం అనేది జరిగిందని మీరు భావిస్తే అవును అని కాదు అని కింద కామెంట్లు చేయండి.